కాంగ్రెస్ గాంధీ భవన్ వద్ద మా ప్రతినిధి ప్రతాప్ ఉన్నారు. ప్రతాప్ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అటు పిసిసి అధ్యక్షుడిగా ఇటు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీలో మార్పు అనేది జరగబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా పిసిసి అధ్యక్షుడిగా విజయవంతమయ్యారు. 64 స్థానాల్లో కాంగ్రెస్ని గెలిపించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు వెంటనే ఉన్నాయి కాబట్టి ఆయన పార్లమెంట్ ఎన్నికల వరకు కంటిన్యూ అయ్యారు. ఇక్కడ ఇప్పుడు ఎవరు పిసిసి అధ్యక్షుడు కాబోతున్నారు? ఎందుకంటే అధికార పార్టీలో సీఎం ఒక సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పిసిసి అధ్యక్షునిగా ఖచ్చితంగా రెడ్డి కాకుండా మరో సామాజిక వర్గానికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇందులో ప్రధానంగా బీసీ లేదా ఎస్సీలో అభ్యర్థులకే ఎస్సీలో ఉన్న నాయకులకే ఈ అవకాశం దక్కబోతుంది. అందులో కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కాబట్టి అదే తరహాలో బట్టి విక్రమార్క అవకాశం ఇస్తారు. ఆల్రెడీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనే పిసిసి అధ్యక్షుడు కూడా అవుతారు ఎస్సీ ఈక్వేషన్లో అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎవరు వచ్చే నెక్స్ట్ పిసిసి అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? మా ప్రతినిధి ప్రతాప్తో మాట్లాడదాం. ప్రతాప్, ఏం జరుగుతుంది? పిసిసి అధ్యక్ష మార్పు అనేది ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల తర్వాత జరగబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు కాంగ్రెస్ సాధించింది. లోక్సభ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలే వస్తాయని భావిస్తున్నప్పటికీ బీజేపీ నుంచి ఈసారి గట్టి పోటీ అయితే ఎదురైంది. ఈ ఫలితాల ప్రభావం పిసిసి అధ్యక్ష మార్పులో ఏమైనా ఉంటుందా, లేకుంటే ఫలితం ఎలా వచ్చినా కూడా ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడి మార్పు జరగబోతుందా? ఎస్ కళ్యాణ్, ఖచ్చితంగా చెప్పొచ్చు పీసీసీ చీఫ్ అనేది మార్పు ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు పీసీసీ చీఫ్గా సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు 2 పోస్టులో కూడా, కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ని అయితే ఖచ్చితంగా మారాలని కూడా ఏఐసీసీ ఆలోచన చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత పీసీసీ వేరొకరికి బాధ్యతలు అప్పగించాలంటూ కూడా మొదట్లో ఒక చర్చ జరిగింది. కానీ వెంటనే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా పార్టీ డిస్టర్బ్ కాకుండా ఉండేది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ తీరాలకు నడిపించారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్కు చాలా అత్యంత ప్రతిష్టాత్మకం. కేంద్రంలో గవర్నమెంట్ ఏర్పడాలంటే కనుక ఖచ్చితంగా ఎంపీల సంఖ్య చాలా కీలకం కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ తెలంగాణలో 17 స్థానాలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు గెలుపొందాలంటే కనుక పీసీసీ చీఫ్ను మారకుండా అట్లా కంటిన్యూ చేస్తే పార్టీ ఎక్కువగా సీట్లు గెలిచే అవకాశం ఉంటుందన్న ఒక ఆలోచనతో ఏసీసీ కూడా పీసీసీని మార్చకుండా అలాగే కంటిన్యూ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒకవేళ సీట్లు గెలిచినా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఖచ్చితంగా పీసీసీ మార్పు అయితే దాదాపు ఖాయమైన ఒక పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. గాంధీ భవన్ వేదిక కూడా ప్రధానంగా పీసీసీ మార్పు పైన కూడా ఈ పార్లమెంటు ఎలక్షన్ జరిగిన తర్వాత అంటే పోలింగ్ ముగిసిన వెంటనే కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా పీసీసీ చీఫ్కు సంబంధించి కొంతమంది నేతలు అయితే కీలకంగా పోటీ పడుతున్నారు. వాటికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానంతో కూడా తమకు సంబంధించిన లాబింగ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే సామాజిక వర్గాలను కూడా బేస్ చేసుకుని కూడా ఈసారి పీసీసీ చీఫ్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రజెంట్ సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పీసీసీ చీఫ్ వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తుంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గమా లేదంటే ఎస్సీ సామాజిక వర్గమా అనేది కూడా ఒక చర్చనీయాంశం అయితే ఉంది. తెలంగాణ సమాజంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు కాబట్టి వీటితో పాటు ఎస్సీలు కూడా చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ 2 సామాజిక వర్గాల్లో ఒకరికి ఇచ్చినట్లయితే కనుక ఆ సామాజిక వర్గాలను కూడా కాంగ్రెస్ వైపు మలుపుకునే అవకాశం ఉంటుందని ఒక ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా అంటే గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా దళిత సీఎం అనేది చాలా కీలకంగా మారిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సీఎం ఇవ్వలేకపోయారు, దళితులకి ముఖ్యమంత్రి పదవి దక్కలేదు కాబట్టి కనీసం పార్టీ అధ్యక్ష పదవిని ఖచ్చితంగా ఇవ్వాలని ఒక చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. కర్ణాటకలో ఏ విధంగా అయితే డిప్యూటీ సీఎంగా అదేవిధంగా పీసీసీ చీఫ్గా డీకే శివకుమార్ ఉన్నారు, ఇక్కడ కూడా డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ప్రజెంట్ బట్టి విక్రమార్క ఉన్నారు. గతంలో ఆయన సీఎల్పీ లీడర్గా ఉండి పాదయాత్ర కూడా చేసి పార్టీని విజయ తీరాలకు నడిపించడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఇప్పుడు బట్టి విక్రమార్కకు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు పీసీసీ చీఫ్కి ఇవ్వాలని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆయన బట్టి విక్రమార్క కూడా తనకు పీసీసీ కావాలని గట్టి పట్టుపడుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మంకు సంబంధించిన పార్లమెంట్ టికెట్ విషయంలో తన భార్యకు సీట్ దక్కకపోయినప్పటికీ పీసీసీ చీఫ్ విషయంలో మాత్రం తనకు సహకరించాలంటూ కూడా ఏసీసీ పెద్దలను చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఒకవైపు ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పోస్ట్ విషయంలో చర్చ జరుగుతున్నప్పటికీ ఎస్సీ సామాజిక కోణంలోనే మరోవైపు అద్దంకి దయాకర్ పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. అద్దంకి దయాకర్కు ఆయనకు ఎమ్మెల్యే విషయంలో కూడా ఆయనకు సీట్ దక్కలేదు కాబట్టి తుంగతుర్తి నుంచి గతంలో 2 సార్లు పోటీ చేసి తక్కువ ఓట్లతోటి ఓడిపోయినప్పటికీ ఈసారి తుంగతుర్తి సీట్ను త్యాగం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీలో కూడా ఆయన పేరు తెరపైకి వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా ఆయన సైలెంట్గా ఉన్నారు. మొత్తం మీద పార్లమెంట్లో కూడా ఆయనకు సీటు దక్కుతుందని కూడా ఆ చర్చ జరిగినప్పుడు కూడా ఆయనకు అక్కడ టికెట్ దక్కపోయినా ఆయన పార్టీ లైన్లోనే పనిచేస్తున్నారు కాబట్టి ప్రతాప్, ఈ మధ్య మీకు గుర్తుండే ఉంటుంది, ఎక్కడో ఒక బహిరంగ సభలో అద్దంకి దయాకర్ పక్కనే ఉన్నారు, త్వరలోనే ఆయనకు పెద్ద పదవి వస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కామెంట్ చేశారు. అంటే పెద్ద పదవి అంటే ఇదే అనుకోవచ్చా?
డెఫినెట్ గా మెదక్ సభలోనే మాట్లాడారు. అక్కడ మెదక్ బహిరంగ సభలకు సంబంధించి నీలం మధు పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇదే కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అద్దంకి దయాకర్ కీలకమైన పదవిలో ఉండబోతారు. ఆయన పార్టీకి నడిపించే విధానంగానే కానీ ముఖ్యమైన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమైన పోస్టులో ఉండబోతున్నారు అంటూ కూడా ఇండికేషన్ ఇచ్చారు. సో రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితంగా అద్దంకి దయాకర్ నడుస్తున్నారు. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఆయన వాయిస్ ని గొంతుకొని వినిపిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఆయన సొంత జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించిన కీలకమైన నేతలతోటి కూడా ఆయన మాట పట్టింపులతోటి ఆయన నిష్ఠూర్కం కావాల్సి వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అన్ని సందర్భాల్లో అండగా నిలిచారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా అద్దంకి దయాకర్ విషయంలో చాలా పాజిటివ్ వేవ్ టాక్ లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్కే ఎక్కువగా రేవంత్ రెడ్డి నుంచి సహాయ సహకారాలు లభించే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఉంది కాబట్టి అద్దంకి దయాకర్ ఎస్సీ సామాజిక వర్గమే కాబట్టి అతనికి ఇవ్వాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఇతనితో పాటు ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గంలో ఒకవేళ మాల సామాజిక వర్గం వీళ్ళు కాబట్టి ఒకవేళ మాదిగకే ఇవ్వాలనుకుంటే కనుక సంపత్ కుమార్ పేరు కూడా తెరపైకి వస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సంపత్ కుమార్ కూడా ఆయన ఎంపీ టికెట్ ఆశించారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఆశించినప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన కూడా తర్వాత కీలకమైన పదవులు లభిస్తాయంటూ కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒకవేళ పీసీసీ చీఫ్కి ఇవ్వాలంటే కనుక ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలంటే కనుక అందులోనూ మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాదిగ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవాలంటే కనుక సంపత్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎస్సీ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టినట్లయితే ఒకవేళ బీసీలకే ఇవ్వాలి. దాదాపుగా బీసీలు 50% వరకు ఉన్నారని తెలంగాణలో ఒక ఆలోచన కూడా చర్చ జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బీసీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ బీసీలకు కనుక పీసీసీ ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా బీసీలకు సంబంధించి కూడా ఒక 2-3 పేర్లు అయితే ప్రధానంగా చర్చకు తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న మదియాష్కి గౌడ్ పేరు ప్రధానంగా చర్చకు వస్తుంది. ఆయన గతంలోనే పీసీసీ చీఫ్ కు సంబంధించి కూడా చాలా తీవ్రంగా పోటీ పడ్డారు. నిజామాబాద్ నుంచి 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజెంట్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి సూచించినప్పటికీ కూడా ఆయన మళ్ళీ తిరస్కరించి దూరంగా ఉన్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించి ముఖ్యంగా కీలకంగా పీసీసీ పోస్టులో అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తనకున్న పరిచయాల మేరకు ఏఐసీసీలో కూడా తనకు పీసీసీ కావాలని కూడా గట్టి పట్టుదల కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మదియాష్కి కూడా పేరు తెరపైకి ఉంది. వీరితో పాటు ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అంటే వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగారు. కాబట్టి పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కొన్ని అంశాలకు సంబంధించి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా పార్టీకి సంబంధించి గాంధీ భవన్ వేదికగా కానీ కొన్ని నియామకాలు కానీ మిగతా గాంధీ భవన్ వేదికగా నడిపించే వ్యవహారాలన్నింటినీ కూడా మహేష్ కుమార్ గౌడ్ సమర్థవంతంగా నడిపించారు. కాబట్టి ఒకవేళ ప్రమోషన్గా ఆయన కూడా ఇవ్వాలనుకుంటే కనుక ఆయన కూడా తెరపైకి అయితే ఉంది. ఆయన కూడా ఆప్షన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీరిద్దరితే కాకుండా అంజన్ కుమార్ యాదవ్, ముఖ్యంగా సిటీకి సంబంధించి అంజన్ కుమార్ యాదవ్ సామాజిక వర్గం గొల్లకుర్మ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమాజంలో సో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అంజన్ కుమార్ యాదవ్ కూడా పేరు అయితే తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. అంజన్ కుమార్ యాదవ్ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడుగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ప్రతాప్, అంజన్ కుమార్ యాదవ్ కి ఏంటంటే అంజన్ కుమార్ యాదవ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడికి రాజ్యసభ కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా సిటీకి సంబంధించి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం ఉండాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఆయన సీనియర్ లీడర్ కాబట్టి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఇక్కడ పనిచేశారు. ముఖ్యంగా హైదరాబాద్ స్థానికంగా ఉంటారు కాబట్టి ఇక్కడ గాంధీ భవన్ వేదిక కూడా సేవలు అందించాలంటే కనుక అదేవిధంగా సీఎంగో విధంగా అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కానీ పార్టీకి కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా పార్టీ నడిపించాలంటే కనుక అంజన్ కుమార్ యాదవ్ సీఎం కన్సర్న్లలో పనిచేస్తారు. కాబట్టి వేరే వ్యక్తి వచ్చినట్లయితే కనుక వాళ్ళ అభిరుచులు వేరుగా ఉన్నట్లయితే కనుక ఒక పార్టీ వాయిస్ ఒక విధంగా ఉంటుంది, ప్రభుత్వ ఆలోచన ఒక విధంగా ఉంటే కనుక ఒక గందరగోళ పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ క్యాడర్లో ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముఖ్యమంత్రి కన్సర్న్లో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కూడా పార్టీని నడిపించాలని ఒక ఆలోచన కనుక పార్టీ అధిష్టానం కనుక చేసినట్లయితే కనుక అంజన్ కుమార్ యాదవ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నడిపించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక యాదవ్ సామాజిక వర్గంతో భాగంగా బీసీ సామాజిక వర్గానికి కూడా అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే రెడ్లకు అంటే గౌడ్లకు బీసీలలో చూసినట్లయితే మంత్రివర్గంలో గౌడ్లకు ప్రాతినిధ్యం కల్పించారు. కాబట్టి సేమ్ బీసీలలో ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరికి అవకాశం లేదు కాబట్టి పార్టీలో సముచిత స్థానం కల్పించినట్లయితే బాగుంటుందని ఒక ఆలోచన కూడా చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ సమాజంలో కురువ యాదవ్ సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిని కూడా సాటిస్ఫై చేసుకొని వారిని కూడా పార్టీ వైపు మలుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచనలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో అందులో భాగంగా అంజన్ కుమార్ యాదవ్ కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద బీసీ సామాజిక వర్గంలో చూసినట్లయితే మదియాష్కి గౌడ్, అదేవిధంగా మహేష్ గౌడ్, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ ఈ 3 ఛాన్సులు ఉన్నాయి. విధంగా ఎస్సీ
సామాజిక వర్గం చూసినట్లయితే ముగ్గురు పేర్లు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికి దక్కుతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ప్రతాప్, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అటు జగ్గారెడ్డి, సంగారెడ్డి నుంచి మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయిన జగ్గారెడ్డి కూడా తాను పీసీసీ అధ్యక్షుల రేస్లోనే ఉన్నానంటూ అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు జగ్గారెడ్డి గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండేవారో తొలగించినట్టున్నారు. ఆయనకు పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆయన ప్రచారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే ఆయన సంగారెడ్డికి వచ్చిన సందర్భంగా అక్కడ నర్సాపూర్లో జరుగుతున్న సభ సందర్భంగా కూడా జగ్గారెడ్డి చాలా కీలకంగా ఉంటారు. ప్రభుత్వ పనులంతా కూడా నేను చూస్తాను, పార్టీ పనులంతా కూడా జగ్గారెడ్డి చూడాల్సి ఉంటుంది. నేను ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ ఉన్నప్పుడు పార్టీని నడిపించేది రథసారథిగా జగ్గారెడ్డి ఉంటే బాగుంటుందని కూడా ఒక కామెంట్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా కూడా జగ్గారెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉంటాయి. నేను అడిగేది ఏంటంటే ఆల్రెడీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గమే జగ్గారెడ్డి కూడా. అట్లా ఒకే సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పీసీసీ ఇచ్చే అవకాశం అసలు ఉందా? ఆ ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సేమ్ సామాజిక వర్గానికి ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు ప్రాధాన్యత ఇస్తుందంటూ అటు మాదిగ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మనకు తెలుసు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చింది, బీసీల్లో కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో జగ్గారెడ్డి పేరు పరిశీలనకు వస్తుందా? డెఫినెట్గా మీరు అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఎక్కువ టికెట్లు కూడా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు దక్కాయి కాబట్టి అప్పుడు గెలుపోవటంలో ప్రాతినిధ్యం తీసుకొని ఆ విధంగా కేటాయించామంటూ కూడా సరి చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పార్టీ పదవికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ సమీకరణాలన్నిటి కూడా చర్చకైతే వస్తాయి, పెద్ద ఎత్తున ఈ చర్చనీయాంశంగా మారుతాయి. మిగతా ప్రతిపక్షాలే కానీ మిగతా సమాజం నుంచి కూడా ఒక ప్రశ్నలు అయితే చాలా తీవ్రంగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పొలిటిక్స్గా అన్ని సామాజిక వర్గాలను కలుపుకెళ్ళి ముందుకెళ్లాల్సి అవసరం ఉంటుంది. కాబట్టి సేమ్ రెడ్డి సామాజిక వర్గానికి 2 పదవులు దక్కినట్లయితే కనుక చాలా వ్యతిరేకత వచ్చే ప్రభావం ఉంటుంది. కాబట్టి పీసీసీ చీఫ్ గా మాత్రం జగ్గారెడ్డికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి కాబట్టి అతనికి ఛాన్స్ దక్కే అవకాశం లేకపోతే చాలా వరకు అయితే బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి ఛాన్సెస్ అయితే దక్కే అవకాశాలు ఉంటాయి. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్ష మార్పుకు సంబంధించి అలా ఉంటాయి. ఇక